హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తుంటాను. ఈరోజు అనాలిసిస్ చెప్పుకుందాం, క్రికెట్ రివ్యూస్ చెప్పుకుందాం. కాన్పూర్లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ డే హాఫ్ డే జరిగింది, మిగతా 2 రోజులు రద్దయింది. ఫోర్త్ డే అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది. 103 ఉండే 107 నుంచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళు 233 అవుట్ అయ్యారు. మాన్యుమల్ హాక్ అయితే 100 చేసిండు. తర్వాత మన బ్యాటింగ్ అయితే ఇక విజృంభించారు. కాన్పూర్లో అయితే రికార్డ్ ఈరోజు గ్రౌండ్లో అయితే రికార్డులో మొత్తం మోగించారు. 3 ఓవర్స్లోనే 50 మన వాళ్ళు. 3 ఓవర్స్ ఫాస్ట్, ఎందుకంటే విన్నింగ్కి వెళ్తారు, మన వాళ్ళతో గెలవాలి. ఎందుకంటే ఎందుకు అట్లా ఆడాల్సి వస్తుందంటే WTC ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ అయితే గెలవాలి. డ్రా చేసినా ఎక్కువ పాయింట్స్ రావు. డ్రా కోసం ఆడినా వేస్ట్, ఎందుకంటే గెలుపు కోసం ఆడాలి. ఎందుకంటే శ్రీలంక టెస్ట్ సిరీస్ న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ గెలిచి థర్డ్ ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకి మళ్ళీ డ్రా చేసుకున్నా నెక్స్ట్ న్యూజిలాండ్ టూర్ ఉంది, వాళ్ళతో డ్రా చేసుకున్న ఒక మ్యాచ్ ఓడిపోయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని వచ్చిన అవకాశానికే మ్యాచ్ గెలవాలనే తపనలో మ్యాచ్ గెలవడానికి కోసం ఇండియా చాలా ప్రయత్నాలు చేసి ఆ విధంగా T20 లాగా చాలా ఫాస్ట్గా ఆడేసారు మ్యాచ్. అది ఫాస్ట్గా ఆడే తరుణంలో రోహిత్ శర్మ అయితే ఫస్ట్ బాల్ నుంచి 6, ఫస్ట్ 2 బాల్ 6, సెకండ్ బాల్ 6. జైస్వాల్ అయితే తన చాలా ఫాస్ట్గా ఆడేసిండు. 70, 46 బాల్ 71 కొట్టిండు. రికార్డులు అయితే ఫస్ట్ 3 ఓవర్స్లో 50, 10 ఓవర్స్లో 100, 24 ఓవర్స్లో 200 ఈ విధంగా స్కోర్ చేసినారు. మరి కేఎల్ రాహుల్ కూడా సూపర్ ఫాస్ట్ ఆడిండ్రు. ఫస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. జైస్వాల్ది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అంత ఫాస్ట్ ఆడే తరుణంలో ఛాన్సెస్ కూడా వచ్చినాయి. విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడిండు. విరాట్ కోహ్లీ కూడా ఫాస్ట్ ఆడిండు. విరాట్ కోహ్లీకి అయితే మంచి రన్అట్ ఛాన్సెస్ వచ్చినాయి. లైఫ్ వచ్చింది. రోహిత్ శర్మకు మంచి లైఫ్ వచ్చింది. కానీ ఆ ఫాస్ట్ ఆడే తరుణంలో 280 ఫర్ 9 వరకు డిక్లేర్ చేసినారు. కానీ విరాట్ కోహ్లీ, రాహుల్ ఆడినంతసేపు బాగుంది. ఎందుకంటే లీడ్ 50, మన లీడ్ ఒక 150, 200 వరకు తీసుకెళ్తే బ్యాటింగ్ ఆడేవాళ్ళు. రేపు కూడా ఫస్ట్ ఓవర్లో ఒక గంట ఆడి ఇచ్చేస్తే నెక్స్ట్ ఇన్నింగ్స్ ఆడకుండా అవసరం లేదు. బౌలింగ్లో కీలకంగా ఉంటుంది. రేపు స్పిన్ బౌలింగ్లో మన వాళ్ళైతే లాగేసుకుంటుండే అని ఆలోచించినప్పటికీ విరాట్ కోహ్లీ అవుట్ అయినాక వికెట్లు అయితే మన వాళ్ళు ఇచ్చేసి లైన్ కట్టిరు. ఆ ఫాస్ట్ ఆడిన తరంలో విరాట్ కోహ్లీ తర్వాత జడేజా, అశ్విన్ ఆడలేదు. జడేజా ఆడితే బాగుండేది. జడేజా, అశ్విన్, విరాట్ కోహ్లీ తర్వాత జడేజా, అశ్విన్ తర్వాత కేఎల్ రాహుల్ వెంటనే అవుట్ అయ్యేసరికి ఇంకా మనకు 52 లీడ్ వచ్చింది. ఇంకా అప్పటికి మ్యాచ్ చాలా అనుకుని డిక్లేర్ చేసిండు. లాస్ట్లో దీప్ అవుట్ అయ్యగానే డిక్లేర్ చేసిండు. దీప్ కూడా సూపర్ 2 6 అందరికంటే బాగా సూపర్ అనిపించింది. ఆ 6 అట్లా కొట్టిండు. తర్వాత 284, 94 డిక్లేర్ 52 మనం లీడ్లో ఉన్నాం. డిక్లేర్ చేసి వాళ్ళని ఆడిపించిండు. వాళ్ళని ఆడిపించింది కూడా మళ్ళీ సక్సెస్ వచ్చేసింది. మళ్ళీ 2 వికెట్లు తీసిండు. మన అశ్విన్కి 2 వికెట్లు పడ్డాయి. 26 ఫర్ 2లో ఉన్నారు. ఇంకా రేపు రేపు వికెట్లు తీసి రేపు హాఫ్ డే ఆడిపించి మనకు 150 టార్గెట్ ఉంటే మళ్ళీ తర్వాత కొట్టేస్తారు. కానీ అంత ఈజీగా రేపు స్పిన్ చాలా బాగుంటుంది. వాళ్ళకి స్పిన్నర్స్ ఉన్నారు, మన స్పిన్ తొందరనే ఆల్అౌట్ చేసినప్పటికీ ఈరోజు చూసినాం మన ఇండియా బ్యాటింగ్ చాలా లో. రోహిత్ శర్మ, జైస్వాల్ అవుట్ అయిన బాల్, రోహిత్ శర్మ అవుట్ అయిన బాల్ చాలా లోగా అవుట్ అయిపోయారు. లో బాల్స్ పడుతున్నాయి స్పిన్ కానీ ఫాస్ట్ బౌలింగ్ లో బాల్ పడుతున్నాయి. స్పిన్కి చాలా అనుకూలంగా ఉంటుంది లాస్ట్ రోజు. మరి రేపైతే మన వాళ్ళైతే విన్నింగ్ 100%, 200% విన్నింగ్ కోసమే ప్రయత్నం చేస్తారు. వాళ్ళైతే మనల్ని విన్నింగ్ చేయకుండా వాళ్ళ కోసం డ్రా కోసం అయితే ఆడతారు. కానీ చివరి రోజు చాలా కీలకంగా మారుతుంది. రేపు చాలా ఇంపార్టెంట్. వర్షం అయితే పడకపోవచ్చు. ఇండియా అయితే విన్నింగ్ కోసం ఆడుతుంది. మరి వీడియో నచ్చినట్టయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి చూడండి. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.